హలో అండి. నాయనమ్మ చనిపోయిందట. కబురు వినగానే మనసంతా ఏదోలా అయిపోయింది. ఆమె వయసు రమారమి 82 సంవత్సరాల దాకా ఉంటాయి. ఈ కాలంలో బీపీ షుగరు లేకుండా అంతకాలం బ్రతకడమే విడ్డూరం. వృద్ధులయ్యాక మరణం ఆసన్నమవటం సహజమే. కానీ నాయనమ్మ లాంటి విశిష్టమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న మనిషి మరణించటం చాలా బాధాకరం. బంధువుల్లో కానీ, తెలిసిన వాళ్ళల్లో కానీ, లేదా తెలియని వాళ్ళు కానీ ఎవరైనా సరే మరణించారని కబురు తెలిసినప్పుడు, లేదా ఏ శివయాత్ర అయినా ఎదురుపడినప్పుడు నాయనమ్మ చిత్రంగా ప్రవర్తించేది. 2 చేతులు జోడించి దేవునికి నమస్కరించేది. భగవంతుడా, ఆ మరణం నాకు ప్రసాదించినా బాగుండు. నమ్ముకున్నాళ్ళని నట్టేట ముంచి ఆ జీవినెందుకయ్యా తీసుకుపోతున్నావు? నా ఆయుష్ని అతనికిచ్చి ఆ చావుని నాకిచ్చినా బాగుండేది అని ప్రార్థించేది. అంతేకాదు, ఆ మరణించే వారి ఆత్మకి శాంతిని చేకూర్చమని విధాతని అభ్యర్థించేది. విగత జీవులు తనకి తెలిసినవారు కాకపోయినప్పటికీ కూడా రోజు గడుస్తుంటే ఆయుష్ తరుగుతుందని మనిషి మరింత బెంగపడుతుంటాడు. సంతానాన్ని, సంపదలని వదిలిపోవాల్సి వస్తుందని లోపల మదనపడుతూ నరకయాతన అనుభవిస్తుంటాడు. మా నాయనమ్మల మరణాన్ని ఆహ్వానించగల మనోధీరత్వం ఎందరిలో ఉంటుంది? ఆమె చావు కబురు విన్నాక స్మృతి పదంలో ఆమె ఆలోచనలు కదులుతున్నాయి. నాయనమ్మతో నాకు అనుబంధం ఎక్కువ. నేనంటే నాయనమ్మకు చాలా మక్కువ. 3 ఆడపిల్లల తర్వాత ముచ్చటగా పుట్టిన ఏకైక మగ సంతానానని మురిపెంచేసేది. ఇంటి పేరుకి వారసుడునని, తలకొరిమి పెట్టే మగ నలుసునని నన్ను చూస్తూ పొంగిపోయేది. నాకు 5 ఏళ్ల వయసు వచ్చేదాకా చంకనేసుకొని తను ఎక్కడికి వెళితే అక్కడికి తీసుకువెళ్ళేదట. వాడికి గారాబం చేస్తూ ముద్దు చేస్తున్నావని నాన్న అప్పుడప్పుడు కోపగించుకున్నా సరే పట్టించుకునేది కాదట. తినటానికి మామిడి, తాటితాండ్ర, జీళ్ళు లాంటివి కొనిపెట్టేది. ఇప్పటిలా అప్పుడు 5 స్టార్ చాక్లెట్సు, చాకోబార్లు ఉండేవి కావు. తారులా సాగే బెల్లం పాకానికి నువ్వులు అద్ది అమ్మేవారు. ఒకటి నోట్లో పెడితే గంట వరకు కాలక్షేపం. పళ్ళకి కూడా మంచి ఎక్సర్సైజు. జీడిపాకం లాంటి ఒకంతట వదిలిపెట్టడు అని నసగాళ్లపై అప్పట్లో ఓ నానుడి ఉండేదట. ఆ వదలని ఒకలాంటి బంధానికి ప్రతీకైన సామెత అది. రాత్రుళ్ళు నాయనమ్మ దగ్గరే పరుండేవాడిని. ఎందుకంటే అలా పడుకోవటంతో 2 ఉపయోగాలు ఉండేవి. మేలుకుగా ఉన్నంతసేపు నాయనమ్మ కథలు చెబుతుండేది. రామాయణం, మహాభారత కథలు ఆమె చెబుతూ ఉంటే వింటున్నంతసేపు అద్భుతమైన దృశ్యాలు ఊహించుకుంటూ పరవశించిపోయేవాడిని. ఈ తరం పిల్లలకి ఆ అనుభూతులేవి? హాస్టల్లో ఉన్నంతకాలం చదువుల ఒత్తిడి, సెలవులకి ఇంటికొస్తే టీవీ కాలక్షేపం. కథలు ఇప్పుడు అక్కరకు రాని కాకరకాయలయ్యాయి. అవి ప్రస్తుతం టైం కిల్లర్స్. 2వ సదుపాయం, ఆమె చేతిలో విసనకర్ర వింజామర అయి నన్ను లాలించేది. ఈ 2 ఉపయోగాల వల్ల నేను ఎక్కువగా ఆమె వద్దే నిదురుండిపోయేవాడిని. నాయనమ్మకి జీవకారుణ్యం ఎక్కువ. స్కూలుకెళ్ళటానికి నేను హడావుడిగా తయారవుతున్నప్పుడు నన్ను చెయ్యి పట్టుకొని పనున్నట్లు ఒడివొడిగా చీమల పుట్ట దగ్గరికి తీసుకుపోయేది. చీమల పొట్లోంచి బారులుగా బయటకొస్తుంటే పంచదార, బియ్యపు గింజల్ని నా చేతికిచ్చి పుట్ట మీద జల్లించేది. వాటిని చీమలు అవస్థపడుతూ మోసుకుపోతూ పుట్టలోకి తీసుకుపోయి భద్రపరుచుకుంటూ ఉంటే
విభ్రాంతిగా చూసేవాణ్ణి. ఎందుకు నానమ్మ ఇట్లా అని అడిగితే, ఈ భూమి మీద మనిషి ఒక్కడే జీవి కాదురా అబ్బి, ఇంకా బోల్డన్ని జీవులున్నాయి, అవి కూడా బ్రతకాలి కదా, అందుకు అనేది. తొలి పంట కోసి పొలంలో కుప్పలు పెడుతున్నప్పుడు వరికంకెల్ని గుత్తిగా గట్టి భద్రంగా తీసుకొచ్చి పక్షులు తినటం కోసమని ఇంటి ముందు చూరికి వేలాడ తీసేది. వాటిని కిలకిలా రావాలతో ఆరగించేవి. ఆ పక్షుల సందడి చెప్పనలవి కానిది. వేసవిలో చెట్ల నుండి మామిడి పంటని దించుతున్నప్పుడు అక్కడక్కడ కొన్ని కాయల్ని చిలుకలు ఉడతలు తినటం కోసమని వదిలేయమని చెప్పేది. పనివాళ్ళు విసుక్కుంటూ ఆమెకి చాదస్తం అనేవాళ్ళు. ఓ రోజున చెరువులో చేపలకి మరమరాలు నాతో వేయిస్తున్న నాయనమ్మను అడిగాను. నాయనమ్మ, ఇట్లా మనం వెయ్యకపోయినా సరే అవి ఆహారాన్ని సంపాదించుకోగలవు కదా అని అడిగినప్పుడు, సంపాదించుకోలేవు అని కాదు, నీ చిట్టి చేతులతో వేసిన మరమరాలు 2 పనులు చేస్తున్నాయి. ఓ పూట ఆహారం వెతుక్కునే పని వాటికి లేకుండా కడుపు నింపుతున్నాయి. తద్వారా బోల్డంత పుణ్యాన్ని వెనకేసుకుంటున్నావు. మనిషైనా మృగమైనా తన ఆకలి తీర్చుకోవాలంటే ఎన్ని అవస్థలు పడాలి అని అంది. అప్పట్లో ఆ మాటలు నాకు అర్థమయ్యేవి కావు. ఇంట్లో ఎవరైనా అరటిపండు తిని తొక్కని నిర్లక్ష్యంగా పారవేస్తే ఆ వయసులో కూడా దాన్ని భద్రంగా తీసి కుడితి గోళంలో వేసేది. మనకి అక్కరకు రాని అరటి తొక్కల్ని గొడ్లు ఆవురావురమంటూ ఆరగిస్తాయి. వాటిని ఎందుకట్లా పారేయటం అని మందలించేది. కాయగూరల్ని తరిగే తొక్కు, బియ్యపు కడుగు నీళ్లు లాంటివన్నీ జాగ్రత్తగా కుడితి గోళంలో వేసేది. ఓసారి ఇంట్లో అందరం కూర్చొని వార్తలు చూస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విహంగాలకి స్వేచ్ఛని ప్రసాదించే కార్యక్రమం గురించి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. ఏమిటిరా అబ్బి, నాకు అర్థం కాలేదు, కాస్త విడమర్చి చెప్పు అడిగింది నన్ను. విహంగాలకి స్వేచ్ఛ అంటే నాయనమ్మ, కొన్ని వందల పావురాళ్ళని స్వేచ్ఛగా ఆకాశంలోనికి వదిలేస్తారు. ఇదంతా స్టేడియంలో జరుగుతుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జైలులో కొందరి ఖైదీలకు శిక్ష తగ్గించి స్వేచ్ఛని ప్రసాదిస్తారు చూడు, అదే మాదిరిగా ఇది కూడా పావురాలకి పక్షులకి స్వేచ్ఛ ప్రసాదిస్తారన్నమాట చెప్పాను. అదేమిట్రా అబ్బి, స్వేచ్ఛగా ఎగురుతూ సంచరించే పక్షుల్ని వాటి స్వేచ్ఛలను కొల్లగొట్టి బంధించి తిరిగి కెమెరాల ముందు స్వేచ్ఛని ప్రసాదించే ఉదారత్వాన్ని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందిరా. వందల పక్షుల్ని నిర్బంధించినప్పుడు గాయాల పాలైనవి ఎన్నో, ప్రాణాలు కోల్పోయినవి ఇంకెన్నో. ప్రజలు కూడా అందరి దారే నా దారి అన్నట్లు ఉంటారు కానీ కాస్త లోతుగా ఆ వైపుగా ఆలోచించర్రా అబ్బి అని అంటున్న ఆమెని చూస్తున్నప్పుడు వండర్ అనిపించింది. నా చదువు, నా విజ్ఞానం, నా విచక్షణ ఇవేమీ ఆమె ఆలోచన ముందర పనిచేయలేదు. నిజమే, వాటి స్వేచ్ఛని కొల్లగొట్టడం ఎలా, తిరిగి ప్రసాదించడం ఎలా, అంతా జనాల్ని మభ్యపెట్టడం, దానిని మీడియా హైలైట్ చేయటం ఏమిటో. ఎటువైపు వెళుతున్నామో. చదువు పూర్తయి జాబ్లో సెటిల్ అయినాక సిటీలో ఇల్లు కట్టించాను. గృహప్రవేశానికి నాయనమ్మని తీసుకువచ్చాను. స్టేషన్లో ట్రైన్ దిగి ఆటోలో వస్తున్నాం. ఓ చోట గోడకున్న సినిమా పోస్టర్ని ఆవు తినటాన్ని నాయనమ్మ చూసింది. పట్టణాలు అని మురిసిపోతుంటాం కానీ ఎక్కడ పచ్చిక అన్నది కనపడడం లేదురా అబ్బి. పాపం పశువులు చూడు, డొక్కలు లోపలకు పోయి ఎట్లా అలమటించిపోతున్నాయో, కాగితాలను ఏరుకొని తింటున్నాయి అని
తెగ బాధపడిపోయింది నాయనమ్మ. ఇంటికి చేరినాక ఇల్లంతా కలియ తిరుగుతూ చూసి, బాగుందిరా అబ్బి, ఇల్లు బాగానే కట్టించావు అని అప్పటిదాకా నన్ను ప్రశంసించిన నాయనమ్మ కిచెన్ రూమ్లో పాత్రలు కడుక్కునే సింకును చూసి గెయ్యమంది. ఎంగిలి చేత్తో కాకిని కొట్టకపోవడమంటే ఇదేంరా అబ్బి, కడుగుకుండో కుడితి గోలెమో పెట్టి మెతుకుల్ని అందులో వెయ్యొచ్చు కదా. ఎంగిలి మెతుకులు కాకులకి కూడా అందకుండా పైపులు గుండా కాలువలలో కలిసిపోవాల్సిందేనా అని ఆమె అడుగుతున్నప్పుడు జీవరాశుల పట్ల ఆమెకున్న ఆప్యాయతకి అబ్బురపడ్డాను. కానీ నాయనమ్మ ఇక్కడ ఎవరు కుడితులు పట్టుకెళ్లరు, అదీ కాకుండా అవి మురిగిపోయి వాసన వస్తుంటాయని విసుక్కుంటారు. ఇది సిటీ కదా అని నచ్చజెప్పాను. భోజనం పూర్తయ్యాక విస్తట్లో కొంత ఎంగిలి విడిచిపెట్టేది. కుక్కలు కాకులు మాత్రమే కాదు, కంటికి కనిపించని సూక్ష్మజీవులెన్నిటికో ఆహారం అందాలి కదా. అవేది ఇప్పటికీ ఆధునిక మానవుడికి ఈ స్పృహ ఏది? భూమి అంతా తన సొత్తే అన్నట్లు ప్రవర్తిస్తుంటాడు. ఈ గాలి, వెలుతురు, నీరు అన్నీ అతని విజ్ఞాన ఫలాలు. అవన్నీ అతడికి మాత్రమే ప్రత్యేకం. ఆ మధ్య భద్రాచలం దగ్గరలో ఓ గ్రామంలోనికి వానరదండు వచ్చి పడింది. ఊరంతా కలియ తిరుగుతూ గందరగోళం చేశాయి. ఆరేసిన బట్టల్ని చెట్ల మీదకి పుట్టల మీదకి తీసుకుపోయేవి. వంటగదిలోకి దూరి చనువుగా పాత్రలపై కప్పులు తీసి చూసేవి. ఆహారాన్ని ఎంచక్కా అరగించేవి. ఎవరైనా అదిలిస్తే పళ్ళని బయటపెట్టి భయపెట్టేవి. ఈ వార్త పేపర్లలో చదివినప్పుడు నాకు నాయనమ్మే గుర్తొచ్చింది. ఈ సంగతి తెలిస్తే ఆమె ఎలా స్పందిస్తుంది? అబ్బి, అడవులు నరికేస్తుంటే పండ్లు కాయలు ఎక్కడ దొరుకుతాయి? పాపం అవి మటుకు ఏం చేస్తాయి? ఊళ్ళ మీద పడకపోతే వాటి ఆహారం మాటేమిటి? అవును, నాయనమ్మ ఖచ్చితంగా ఇలాగే అంటుంది. ఊరు చేరేసరికి మధ్యాహ్నమయ్యింది. నాయనమ్మ భౌతిక కాయం వైపు చూస్తూ ఉండిపోయాను. వేదనతో మనసంతా దిగులవుతుంది. ఆ తరం నిష్క్రమిస్తుంది. ఆ తరంతో పాటే జాలి, దయ, మంచి, మానవత్వం అన్నీ నిష్క్రమిస్తున్నట్లే అనిపిస్తుంది నాకు. ఐ బ్యాంకు వాళ్ళు వచ్చి వెళ్ళారు. పనికి రాని అరటి తొక్కల్ని సైతం పశువుల కోసం భద్రపరిచే నాయనమ్మ తన నేత్రాలని తన శరీరంతో పాటు శిథిలం కానిస్తుందా? మా కుటుంబంలో నేత్రదానం చేసిన మొదటి వ్యక్తిగా నిలిచిపోయింది. పాడె మీద శవాన్నుంచారు. రుణం తీరే సమయం. పాడె పైకి లేచిన వెంటనే భుజం పెట్టాను. శవయాత్ర ప్రారంభమైంది. కన్నీటి వీడుకోల మధ్య శ్మశానానికి చేరాం. అక్కడ పెద్ద గొయ్యి తవ్వుతుండటాన్ని చూసి ఆశ్చర్యపోయాను. మా ఆచారం ప్రకారం అంతిమ సంస్కారం దహనం. కానీ అలా వద్దని చెప్పిందట నాయనమ్మ. ఆమె కోరిక ప్రకారమే ఖననం చేశాం. ఒరే అబ్బి, నా శరీరం శిథిలమయ్యి కుళ్ళే కొలది భూమి లోపల జీవులకి ఆహారం అందాలి కదా. అవి ఆరగించొద్దు మరి? ఎలా బ్రతికేవి అలా బ్రతకాలి కదా మరి అని నాయనమ్మ నన్ను సముదాయించినట్లే అనిపిస్తుంది. నాయనమ్మలా ఆలోచించేవాళ్ళు ఇప్పుడు అగుపిస్తుంటారా? ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.